హలో అండి, అందరికీ నమస్కారం. పొట్లకాయ శనగపప్పు ఒక్కసారి చూసారంటే ఇంకస్తమాను పొట్లకాయ కొంటూనే ఉంటారు, వండుతూనే ఉంటారు. ఈ పొట్లకాయలు ఇలా సన్నగా పొడుగ్గా పాముల్లాగా తీగల్లాగా వేలాడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. కడుక్కొని ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళా ఫ్రెష్ వాటర్ పోసుకొని కుక్కర్ మీద పెట్టి బద్దలాగా ఉండేటట్టుగానే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం లోపల మనం పొట్లకాయల్ని శుభ్రం చేసుకోవాలి. పొట్లకాయలు ఎలా శుభ్రం చేయాలంటే, పొట్లకాయని ముక్కలుగా కట్ చేసుకుని పైన తెల్లని పొర ఉంటుంది, ఆ పొరని చాకుతో గీస్తే వచ్చేస్తుంది. అలా గీసేసిన తర్వాత పొట్లకాయని మధ్యలో కోసుకొని ఇలా అన్నిటిని నీటిలో వేసుకొని ఈ పొట్లకాయని ఇప్పుడు మనం అడ్డంగా కోస్తే దీనిలో తెల్లని గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. ఆ గుజ్జు లాంటి పదార్థాన్ని మనం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ పొట్లకాయ శనగపప్పులోనికి కాంబినేషన్గా మనం టమాటో చారు కూడా పెట్టుకుంటున్నాం. ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి మన ఇంట్లో ఉండేటటువంటి వెజిటేబుల్స్తోని, ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఈ వంటని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని కూడా అలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కావాల్సినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కూడా కోసుకోవాలన్నమాట. పక్కన పచ్చిశనగపప్పు ఉడికిపోతుంది. మనం వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఎప్పుడు కూడా వంటకి ప్రిపరేషన్ చాలా ముఖ్యం. వెజిటేబుల్స్ని 1-2 సార్లు బాగా ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడతారు కదా, దాని గురించి మన ఆరోగ్యం పాడైపోతుంది. ముందు శుభ్రంగా 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. పొట్లకాయల్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవారు ఈ పొట్లకాయలను తినచ్చు. ఈ పొట్లకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి పొట్లకాయ మనకి ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు దీనిలో పుష్కలమైనటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. లివర్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. అలాగే మన గుండెకి సంబంధించిన ఇబ్బందుల నుంచి కూడా తప్పిస్తుంది. చూసారు కదా, పచ్చిశనగపప్పు బద్దల కింద ఉడికింది. ఇప్పుడు దీంట్లోనికి ఈ పొట్లకాయ ముక్కల్ని వేసేసుకొని దీన్ని ఒక్కసారి మూత పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో మనం ధనియాలు వేస్తున్నాం. చారు పొడి చేస్తున్నాం అన్నమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్: ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. అంతే, ఇంకేం వేయలేదండి. ఈ 3 వేసి దోరగా వేయించుకున్నాను. పౌడర్ చేసుకోవడానికి అనుకూలంగా పక్కన పెట్టి చల్లారబెట్టి పౌడర్ చేస్తున్నాను. ఇప్పుడు చారు తాలింపు వేస్తున్నాను. ఫస్ట్ వెల్లుల్లి వేసాను, దంచింది. అది వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసాను, కొన్ని మెంతులు వేసాను, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. ఇవన్నీ కలిపి దోరగా వచ్చే వరకు కూడా సన్నని సెగ మీద మనం వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, 1 కరివేపాకు వేసాను. ఇవి కూడా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్నటువంటి చిన్న చిన్న టమాటా ముక్కల్ని వేసాను. ఈ టమాటా ముక్కలతో పాటు మన లీటర్ చారుకి కావాల్సినటువంటి కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసి దీన్ని మగ్గబెడుతున్నాను. ఇలా మగ్గుతూ ఉండగానే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటే టమాటా మెత్తగా బాగా క్రీమీగా ఉడికిపోద్ది. ఆల్మోస్ట్ ఈ తాలింపులోనే టమాటో ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చారు పొడి, అలాగే లేత కరివేపాకు కూడా వేసాను. ఈ లేత కరివేపాకు చారు మరుగుతున్నప్పుడు మంచి రుచినిస్తుంది, మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఈ చారు పౌడర్ కూడా వేసేసాను. ఈ చారు పొడి కూడా మన చారుకి, రసానికి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట.
ఒక గరిటె వేసుకునే వాళ్ళు 2 గరిటెలు వేసుకొని తినడానికి ఇష్టపడతారు. అంత టేస్టీగా ఈ రసం మనకి తయారవుతుంది. చూడండి కరివేపాకు ఎంత బాగా దీనిలో కుక్ అవుతుందో. మన చారు కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బాండి తీసుకున్నాను. దానిలోనికి ఫస్ట్ దంచినటువంటి వెల్లుల్లిపాయలు ఆయిల్లోకి వేసాను. ఇవి వేగుతూ ఉండగానే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేయించాను. దోరగా వేగనివ్వాలి. తాలింపు ఎప్పుడు కూడా మాడిపోనివ్వకూడదు. తాలింపు మాడిపోతే పదార్థాలకు రుచి మారిపోతుంది. పదార్థాలు ఇష్టపడరు తినడానికి. అందుకని ముందు తాలింపు వేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా తాలింపు వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను. వేసి వీటిని దోరగా వేయించుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉన్నటువంటి ఈ పొట్లకాయ శనగపప్పు వేసేసుకోవాలి. చూడండి ఎంత క్లియర్గా పొట్లకాయ ముక్కలు, శనగపప్పు ముక్కలు కనిపిస్తున్నాయి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తాలింపులో మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మన పొట్లకాయ శనగపప్పు కర్రీ అంతటికి కూడా ఈ ఉప్పు, పసుపు బాగా పడుతుంది. కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ని కూడా మనం తక్కువ సెగ మీద మూత పెట్టి బాగా వాటర్ అంతా కూడా ఎగిరి చేయాలి. అయిపోయేదాకా తక్కువ మంటలో వేయించాలి. అయిపోయింది, వాటర్ అయిపోయిందనమాట. టేస్టీ పొట్లకాయ శనగపప్పు రెడీ అయిపోయింది. నా ఛానల్ చూస్తున్నా మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు కూడా రాజ్ డిజిటల్ లైఫ్ని చూడండి.